ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు హైకోర్టు సంబంధించి రిజల్ట్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి కాబట్టి మనకు జిల్లా కోర్టు రిజల్ట్స్ అయితే ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని చాలామంది అడిగారు కాబట్టి కంప్లీట్గా ఈరోజు అయితే మనకు హైకోర్టు సంబంధించి కొన్ని పోస్టులకు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. హాల్ టికెట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఎవరెవరి హాల్ టికెట్ నెంబర్ అందులో ఉన్నాయి, వాళ్ళ లిస్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ పోస్టులకు మనకు కంప్లీట్గా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించి తెలంగాణ జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి రిజల్ట్స్ ఇచ్చారు. దాని తర్వాత మనకు ఇక్కడ ఎగ్జామినర్ సంబంధించి కూడా మనకైతే కంప్లీట్గా సెలెక్టెడ్ లిస్ట్ క్యాండిడేట్ సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి కూడా రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత మనకు జూనియర్ అసిస్టెంట్. మనము ఒక్కొక్క దాని గురించి సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడిగారు కదా. అయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వన్స్ మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు 18th రోజు అయితే కంప్లీట్గా అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. నాకు కొంచెం వర్క్ ఉండడం అయితే కంప్లీట్గా చేయలేకపోయాను. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుంటే మనకు లెటర్ ద హైకోర్ట్ ఫర్ డ్యూలీ ఫాలోయింగ్ ద రెలివెంట్ రూల్స్ అండ్ procedures and hereby declare for provisional selection for the candidates bearing the following hall ticket numbers for appointment for the post of junior assistant in the district court సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఇది ప్రొవైడ్ చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కావచ్చు, అలాగే మనకు సిబిఐ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి కావచ్చు, అలాగే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సిటీ స్మాల్ కేస్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి, అలాగే ఇక్కడ హనుమకొండకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అంటే సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారనమాట. దీని తర్వాత మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. జగిత్యాల కానీ, జనగామ కానీ, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, జోగులాంబ గద్వాల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ మార్క్స్ వచ్చిన వారికైతే కంప్లీట్గా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఖమ్మం కావచ్చు, అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మహబూబ్ నగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మెదక్ డిస్టిక్ కావచ్చు, ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఒక్కరికైతే సెలెక్ట్ చేయడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు. ఈ విధంగా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కంప్లీట్గా మీ యొక్క జిల్లా ఓపెన్ చేసి అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు సెలెక్టెడ్ అయ్యారో కంప్లీట్గా చూసుకోండి. ఇది ఫస్ట్ లిస్ట్ అయితే మనకైతే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఒకసారి అయితే మీ హాల్ టికెట్ నెంబర్స్ అయితే చూసుకోండి. ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి మనకైతే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి. అలాగే దీని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకసారి కంప్లీట్ ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి జిల్లాకి అయితే ఇక్కడ వస్తాయన్నమాట. దాని తర్వాత మనకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్ నోట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి క్లారిటీగా వీటిని అయితే మీరు చదవాలి అనమాట. కంప్లీట్గా చూసుకోవచ్చు. ద ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ద అబోవ్ క్యాండిడేట్ ఇస్ స్ట్రిక్ట్లీ సబ్జెక్టెడ్ టు సాటిస్ఫాక్షన్ ఎలిజిబుల్ క్రైటీరియా సచ్ యాజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీరు అప్లై చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ సంబంధించి మీకైతే సెలెక్ట్ చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కమ్యూనిటీ రిజర్వేషన్ అండ్ లోకల్ స్టేటస్ అకార్డింగ్ విత్ ద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జియో నెంబర్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్, అయితే చూడండి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబోవ్ రిక్వైర్మెంట్, హీ అండ్ షీ విల్ బి డీసెలెక్టెడ్
and the next meritation candidates will be provisionally selected in that slot. అంటే చూడండి, ఇప్పుడు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా సరే మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ కావచ్చు, సరైన సర్టిఫికేట్స్ కరెక్ట్గా లేకపోతే నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని డీసెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటూ కూడా మనకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మనం నెక్స్ట్ ఎగ్జామినర్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్గా ఒక్కొక్క వీడియో గురించి తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది చాలా రోజు అడుగుతున్నటువంటి జిల్లా కోర్టు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.